భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు గుంటూరు అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి పేరం నాగేశ్వర్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు। గుంటూరు లార్జ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ రాజ్యాంగాన్ని భారత పార్లమెంట్ ఆమోదించిన రోజు ఈ రోజు। భారత రాజ్యాంగం అనేది అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలకు సంబంధించి మానవత్వం కలిగించే భారత రాజ్యాంగం। ఈ రాజ్యాంగం రాయడానికి ఎంతో శ్రమపడ్డాడు మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు। అనంతరం సమావేశానికి వచ్చిన అతిథులకు శాల్వలతో సత్కరించారు। ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ నక్క జయరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంతేరు సాంబయ్య, మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। సంక్రాంతి, రంజాలు వాటన్నిటికన్నా గొప్ప రోజు భారత రాజ్యాంగ నిర్మాత అనగాని వర్గాలకి తెల్ల చొక్కా, ఈ తెల్ల చొక్కా వేసుకొని 10 మందిలో నా జాతి నిలబడాలని చెప్పి స్వేచ్ఛ ఇచ్చినటువంటి మహానుభావుడి రోజున మనకి అందించిన భారత రాజ్యాంగం మిగతా పండుగలు ఎలా ఉన్నాయి మనకు తెలియదు, కానీ ఈరోజు మనందరం కలిసి ఒక తెల్ల చొక్కా వేసుకొని 10 మందిని గౌరవం పొందుతున్నామంటే గౌరవాన్ని భారత రాజ్యాంగం గుంటూరు మహానగరంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు జయరాజు గారు, అదేవిధంగా కాంసర్ వారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత సామాజిక స్వేచ్ఛ సమానత్వం విలువలకు పెద్దవేయటం చేస్తూ ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో